హలో గైస్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు తెలుగు ఎక్స్పెరిమెంటల్ గైస్. గైస్, ఈ రోజు సోడియం మెటల్ ని ఐస్ లో అయితే పెట్టి బ్లాస్ట్ అయిపోతున్నాం. ఫస్ట్ వాటర్ అయితే ట్రై చేద్దాం, తర్వాత ఐస్ మధ్యకి ఎరగొడేసి అందులో కొంచెం సోడియం మెటల్ అయితే పెడదాం. చూడొచ్చు, చిన్న చిన్న పీసులు అయితే ఉన్నాయి. ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేద్దాం. నేను ఈ సోడియం మెటల్ ని అమెజాన్ లో ఆర్డర్ చేయడం జరిగింది. 100 గ్రామ్స్ వచ్చేసి 400 రూపీస్ అయితే పడింది. 100 గ్రామ్స్ అంటే చాలా తక్కువ వస్తుంది అనుకున్నాను, కానీ చూడడానికి అయితే చాలా ఎక్కువగానే వచ్చింది. ఈ సోడియం మెటల్ మనం డైరెక్ట్ గా అయితే ముట్టుకోకూడదు, కంపల్సరీగా హ్యాండ్ గ్లౌజ్ అయితే ఉండాల్సిందే. ఫస్ట్ వాటర్ అయితే వేసి చూద్దాం ఏ విధంగా బ్లాస్ట్ అనేది జరుగుతుందో. చూసారు కదా వాటర్ అయితే ఏ విధంగా వచ్చిందో. ఇప్పుడు ఈ ఐస్ తోటి అయితే ఈ సోడియం మెటల్ ని బ్లాస్ట్ చేద్దాం. ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే ఈ ఐస్ గడ్డని 2 ముక్కల కింద చేసి ఒక ముక్క మీద కొంచెం సోడియం మెటల్ అయితే దాని మీద అయితే వేరే ఐస్ అయితే పెట్టేవాలి. కాబట్టి ఫస్ట్ ఇప్పుడు ఐస్ అయితే 2 ముక్కల కింద అయితే చేసుకుందాం ఒక రాయితోని. ఇప్పుడు ఐస్ ని అయితే 2 ముక్కల కింద చేసుకున్నాం. ఒక ఐస్ ముక్క కింద అయితే చిన్న హోల్ అయితే చేసుకుందాం అనమాట. ఎందుకంటే సోడియం మెటల్ అటు ఇటు పోకుండా కరెక్ట్ గా హోల్ లో ఉండేలాగా. తర్వాత దానిపైన వేరే ఐస్ గడ్డ అయితే మూసేయచ్చు. సోడియం మెటల్ చాలా పీసులు అయితే తీసుకున్నాం. కొంచెం ఎక్కువ ఐస్ అయితే ఉంది కదా, బ్లాస్ట్ అనేది కొంచెం ఎక్కువ అవ్వాలని. ఇప్పుడు ఒక ఐస్ గడ్డ మీద ఈ సోడియం మెటల్ మొత్తం వేసి దానిపైన ఆ పెద్ద ఐస్ గడ్డ అయితే పెట్టాలి. చాలా ఫాస్ట్ గా అయితే చేయాలి, ఎందుకంటే రియాక్షన్ అనేది చాలా ఫాస్ట్ గా అయితే ఉంటుంది కాబట్టి. గైస్, ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడు, ఐస్ అనేది పీసుల కింద అయితే అయిపోయింది. చాలా గట్టిగా అయితే బ్లాస్ట్ అయితే జరిగింది. గైస్, చూసారు కదా ఎక్స్పెరిమెంట్ అనేది ఎంత క్రేజీగా అయితే ఉంది. కానీ ఇది అంతే డేంజరస్. ఇంటి దగ్గర అయితే ట్రై చేయకండి. సోడియం మెటల్ అనేది చాలా డేంజరస్. ఒకవేళ ఎవరైనా ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటే తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇంకా ఇలాంటి క్రేజీ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే చేసేయండి వీడియోకి.